టెన్త్ క్లాస్ మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మెన్సురేషన్ అనే టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. మెన్సురేషన్లో ఇంపార్టెంట్ ఏంటి, అందులో ఫార్ములాస్ అన్నీ ఒకసారి ఎలా గుర్తుకు పెట్టుకోవాలి, ఎలా డిరైవ్ చేయాలి, ఈజీగా బై హార్ట్ చేయకుండా ఎలా గుర్తుకు పెట్టుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం మెన్సురేషన్ టాపిక్ చూస్తున్నాం. ఫస్ట్ వన్, మెన్సురేషన్లో మనకు వచ్చేదేంటి, క్యూబ్ అనమాట. క్యూబ్ గురించి తెలుసుకునే ముందు స్క్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. స్క్వేర్ అంటే ఏంటి, 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటాయా, 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ స్క్వేర్. ప్రతి సైడ్ ఏమైతుంది, ఎస్ అని డినోట్ చేస్తాం లేదా ఏ అని. కానీ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ప్రతి సైడ్ ఏ అనుకున్న, ఒక సైడ్ ఏ అయితే అన్ని సైడ్లు ఏనే అవుతుంది. 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నాం, ప్రతి సైడ్ ఏ అనమాట. నెక్స్ట్ వీటి యొక్క ఏరియా ఏమైతుంది, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అనమాట. ఆల్రెడీ మనము లోయర్ క్లాసెస్లో నుంచి చదువుతుందో వస్తున్నాం. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, సైడ్ ఇంటూ సైడ్ అంటుంటాం. నెక్స్ట్ వన్, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏమైతుంది, పెరిమీటర్ అంటే ఏంటి, చుట్టూ కొలత. చుట్టూ ఉన్నది మొత్తం యాడ్ చేస్తే మనకు ఏమైతుంది అంటే పెరిమీటర్ అవుతుంది. చుట్టూ ఒక సైడ్ది ఏ అయినప్పుడు ఎన్ని సైడ్స్ ఉన్నాయి, అలాగ మనకు 4 సైడ్స్ ఉన్నాయి. టోటల్గా యాడ్ చేస్తే ఏమవుతుంది, 4a. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4a. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఏ స్క్వేర్. నెక్స్ట్ డయాగ్నల్ గురించి, డయాగ్నల్ ఏమవుతుంది, స్క్వేర్కి డయాగ్నల్గా లైన్ డ్రా చేయాలి ఏ. అప్పుడు హైపోటనస్ అవుతుంది డయాగ్నల్ అనేది, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు డయాగ్నల్ ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ చేసి అప్లై చేస్తే √2a అని వస్తుంది. డయాగ్నల్ మనకు ఏమైతుంది, ఏ డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు √2a, √2 ఇంటూ ఏ. ఓవరాల్గా మనకు స్క్వేర్ ఏమేమి వచ్చాయి, ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు 4a, నెక్స్ట్ డయాగ్నల్ ఇజ్ ఈక్వల్ టు √2a. ఇది స్క్వేర్ కు సంబంధించినది. దీని నుంచి క్యూబ్ కి ఎలా, మనకు క్యూబ్ అనమాట. స్క్వేర్ అనేది 2D ఫిగర్స్ ఇవన్నీ. క్యూబ్ నెక్స్ట్ ఏంటి, క్యూబ్ అనేవి ఇవన్నీ 3D ఫిగర్స్. మనకు మెన్సురేషన్ మొత్తం క్యూబ్ 3D ఫిగర్ కదా. క్యూబ్ లో ఎలా ఉంటాయి, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. టోటల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి మనకు క్యూబ్ లో, 6 సైడ్స్ ఉంటాయి. 6 సైడ్స్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. టోటల్ గా మనకు 6 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ బాగా గమనిస్తే 6 సైడ్స్ కదా, 6 ని సపరేట్ గా చేసేయండి సైడ్స్. ఒక సైడ్ ఏమైతుంది, ఒక సైడ్ ని బయటికి తీస్తే మనకు, ఒక సైడ్ బయటికి తీసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ పార్ట్ బయటికి వచ్చింది, దాని యొక్క పైన కానీ కింద కానీ సైడ్లో కానీ 4 సైడ్స్ వస్తాయి కదా. ఒక పార్ట్ మనం ఫ్రంట్ది రిమూవ్ చేసి బయటికి తీస్తే స్క్వేర్ లాగా ఫామ్ అవుతుంది. అంటే 4 సైడ్స్ అనేది ఒకటి వస్తుంది మనకు స్క్వేర్ షేప్లో. క్యూబ్లో ఏమన్నాం, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఒక సైడ్ బయటికి తీసినప్పుడు స్క్వేరే కదా. క్యూబ్ నుంచి ఒక సైడ్ మనం బయటికి తీస్తున్నామంటే అది స్క్వేర్గా ఫామ్ అవుతుంది. స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని స్క్వేర్లో మనం ముందే డిస్కస్ చేసాం. స్క్వేర్ అట్లాంటి ఎన్ని సైడ్స్ ఉన్నాయి మన క్యూబ్ లో, 6 సైడ్స్ ఉన్నాయి అనమాట. 6 సైడ్స్ అంటే టోటల్ గా మనము 6 స్క్వేర్స్ ఏంటి, ఈక్వల్ గా ఉన్నాయి. ఒక్కొక్క సైడ్ స్క్వేర్ లాగా ఉంది. అంటే ఒక క్యూబ్ ఫామ్ కావాలంటే మనం ఏం చేయాలా, 6 స్క్వేర్స్ అనేటివి యాడ్ చేయాలి. 6 స్క్వేర్స్ అనేటి మనము సెట్ చేస్తా వస్తే టోటల్ 6. అప్పుడు ఏమైతుంది, ఒక క్యూబ్ ఫామ్ అవుతుంది. అంటే 1 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్స్ తో సమానం అని మీనింగ్ ఇక్కడ. క్యూబ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ చేసాం, ఏమొచ్చింది, ఏ స్క్వేర్. ఇప్పుడు క్యూబ్ లో, ఇప్పుడు 3D ఫిగర్స్ లో ఏరియాని ఏమని డినోట్ చేస్తామంటే వాల్యూమ్ అనే నేమ్ తో డినోట్ చేస్తాం ఏరియాని. క్యూబ్ లో 3D ఫిగర్స్ లో వాల్యూమ్ అని చెప్తున్నాం, 2D ఫిగర్స్ లో ఏరియా అని చెప్తున్నాం. సేమ్ రెండు ఒకటే, ఏరియా అన్న వాల్యూమ్ అన్న రెండు ఒకటే. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఆల్రెడీ మనం చేసాం, ఏంటి, ఏ స్క్వేర్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ కావాలి. ఇప్పుడు స్క్వేర్ అనేది ఏంటంటే 2 డైమెన్షన్స్ సంబంధించినది. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మాత్రమే ఉంటుంది. క్యూబ్ లో ఏంటి, మనకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్. 3D ఫిగర్ అంటే 3 డైమెన్షన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి మనకి ఇక్కడ, 3 డైమెన్షన్స్. అప్పుడు ఏమైతుందంటే వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. స్క్వేర్ లో ఏంటి, ఏ స్క్వేర్. క్యూబ్ లో ఏంటి, ఏ క్యూబ్. ఎలా రిమెంబర్ చేయాలి, స్క్వేర్ లో ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటాయి, 2 డైమెన్షన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఏ స్క్వేర్. క్యూబ్ లో 3 డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఏ క్యూబ్, అది స్క్వేర్, ఇది క్యూబ్ వాల్యూమ్. నెక్స్ట్ ఇందులో 2 కొత్తగా యాడ్ అవుతాయి. ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఒకటి, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఒకటి. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి అంటే దీన్ని ఇంకొక నేమ్ తో డినోట్ చేస్తాం, ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా దీన్ని డినోట్ చేస్తాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఈ రెండిట్లో
ఏది చెప్పినా రెండు ఒకటే అనమాట మీనింగ్. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి అంటే చుట్టూ కొలత, చుట్టూ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. టాప్ రాదు, బాటం రాదు. టాప్ బాటం రెండు ఎలిమినేటెడ్. ఓన్లీ రౌండెడ్ పార్ట్, చుట్టూ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ ఉంది, ఒక రూమ్ లో 4 సైడ్స్ మాత్రమే తీసుకోవాలి. టాప్ రాదు, బాటం రాదు. అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటున్నాం. ఓన్లీ చుట్టూ ఉన్నది మాత్రమే. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ బాటం, మనం ఏదైతే ఎలిమినేట్ చేస్తున్నామో ముందు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో ఆ రెండు యాడ్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ప్లస్ బాటం, ఇవి మొత్తం కలిపితే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు క్యూబ్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? ఇప్పుడు క్యూబ్ లో కర్వ్డ్ సర్ఫేస్ అంటున్నాం అంటే చుట్టూ ఉన్నది మాత్రమే. ఒక క్యూబ్ లో చుట్టూ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చుట్టూ అంటే అన్ని స్క్వేర్ కు షేప్ సంబంధించినట్టే ఉన్నాయి. చుట్టూ ఎన్ని ఉన్నాయి? 4 సైడ్స్ అనేవి ఉన్నాయి. ఓన్లీ చుట్టూ కొలత. టాప్ లేదు, బాటం లేదు. టోటల్ 6 ఉన్నాయి. టాప్ బాటం ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ ఎన్ని? 4 సైడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క సైడ్ మనకు ఎలా ఉంది? స్క్వేర్ లాగా ఉంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఓన్లీ పైన ఉన్నది మాత్రమే తీసుకుంటాం, అంటే లేయర్ లాంటిది. పైన ఉన్నది మాత్రమే సర్ఫేస్ మనము తీసుకోవాలి. అంటే ఒక్కొక్క సైడ్ ఏముంది? ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఉంది. సర్ఫేస్ ఏమైతుంది? స్క్వేర్ కు ఏరియాకు సమానం అవుతుంది. ఒక సైడ్ యొక్క సర్ఫేస్ ఏరియాకు ఈక్వల్ ఉంటుంది. ఒక సైడ్ యొక్క సర్ఫేస్ ఏమైతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. అలాగా టోటల్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో 4 సైడ్స్ ఉన్నాయి. ఏమైతుంది? 4a స్క్వేర్. ఒకదాని యొక్కది ఏమైతుంది? ఏ స్క్వేర్. అలాంటి 4 ఉన్నాయి కాబట్టి 4a స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. ఎలా వచ్చిందంటే చుట్టూ కొలత తీసుకోవాలి. ఒక్కొక్క సైడ్ యొక్క ఏముంది? స్క్వేర్ ఉంది. ఒక సైడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏ స్క్వేర్ అయినప్పుడు 4 సైడ్స్ 4a స్క్వేర్. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పాం? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ప్లస్ బాటం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఏంటి? 4a స్క్వేర్. ఇప్పుడు టాప్ బాటం రెండు ఫైండ్ అవుట్ చేయాలి. టాప్ ఏముంది? క్యూబ్ లో టాప్ కూడా సేమ్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. టాప్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమైతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. బాటం ఏమైతుంది? ఏ స్క్వేర్ అయిపోతుంది. అప్పుడు ఏంటి? టోటల్ గా 4a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? 6a స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్. ఓవరాల్ గా వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్. నెక్స్ట్ డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్, దీని యొక్క డయాగ్నల్ ఏమైతుందంటే ఆల్రెడీ మనము స్క్వేర్ లో డయాగ్నల్ చెప్పాం. ఏంటి? √2a స్క్వేర్ యొక్క డయాగ్నల్. ఇప్పుడు క్యూబ్ కి ఎలా రిమెంబర్ చేయాలంటే √3a అవుతుంది. డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ ఏమైతుంది? √3a. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవి 2D ఫిగర్స్ √2a, ఇది 3D ఫిగర్స్ √3a. ఏం మారదు. ఆడ నెంబర్ 2, ఇక్కడ నెంబర్ 3. నెక్స్ట్ వన్ ఏంటి? క్యూబాయిడ్ అన్నమాట. క్యూబ్ అయిపోయింది. క్యూబాయిడ్ కి డిస్కస్ చేసే ముందు రెక్టాంగిల్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. రెక్టాంగిల్ ఏంటి? మనకు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్ ఏమేమి ఉంటాయి? లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. రెక్టాంగిల్ రెండు లెంత్లు ఈక్వల్ ఉంటాయి, రెండు బ్రెడ్త్లు ఈక్వల్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రెక్టాంగిల్ గురించి డిస్కస్ చూడండి. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఏమైతుంది? సైడ్ ఇంటూ సైడ్ సేమ్ ఇది. అంటే ఇక్కడ ఏమున్నాయి? లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది. అందుకే ఏమైతుంది? L ఇంటూ బి, ఎల్బి. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. పెరిమీటర్ అంటే ఏం చెప్తున్నాం? చుట్టూ కొలత అంటున్నాం. అంటే చుట్టూ ఉన్న బార్డర్ లైన్ మొత్తం యాడ్ చేస్తే మనకి ఏమైతుంది అంటే పెరిమీటర్ అవుతుంది. బార్డర్ ఏమున్నాయి? లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది. టోటల్ గా ఏమైతుంది? ఓవరాల్ గా 2l ప్లస్ 2b ఏమైతుంది? 2 ఇంటూ l ప్లస్ బి. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ l ప్లస్ బి. నెక్స్ట్ డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. డయాగ్నల్ ఏమైతుంది? క్రాస్ గా ఒక లైన్ డ్రా చేస్తే డయాగ్నల్. అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సేమ్ పైథాగరస్ అప్లై చేస్తే డయాగ్నల్ అనేది ఏమొస్తుంది అంటే డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √l స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఓవరాల్ గా మనకు రెక్టాంగిల్ నుంచి ఏమేమి వచ్చాయి? ఏరియా L ఇంటూ బి. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ 2 ఇంటూ l ప్లస్ బి. డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ √l స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇవి రెక్టాంగిల్ సంబంధించినవి. ఇలాగే నెక్స్ట్ క్యూబాయిడ్ లో ఏముంటాయి? 6 సైడ్స్ ఉంటాయి. క్యూబాయిడ్ లో కూడా సేమ్. టోటల్ గా 6 సైడ్స్ ని సపరేట్ గా చేస్తే ఒక్కొక్క సైడ్ ని మనం బాగా గమనిస్తే రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి అన్నమాట.
సేమ్ క్యూబ్ అయితే ఎలాగైతే స్క్వేర్ షేప్ లో ఉందో టోటల్ 6 సైడ్స్, అలాగే క్యూబాయిడ్ అనేది 6 సైడ్స్ ఒక్కొక్కటి ఈచ్ సైడ్ రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది మనకు ఈచ్ సైడ్ అనేది. అలాగా 6 సైడ్స్ ఉన్నాయి అంటే ఏంటి 6 రెక్టాంగిల్స్ ఫామ్ చేస్తే ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ అవుతుంది మనకు. 6 రెక్టాంగిల్స్ అనేవి టోటల్ అటాచ్ చేస్తే ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రెక్టాంగిల్ గురించి మనకు తెలుసు, ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్యూబాయిడ్ లో ఏమంటున్నాం, ఏరియాని వాల్యూమ్ అంటున్నాం. ఇక్కడ ఏమేమి వస్తాయి మనకి 3 డైమెన్షన్స్ వస్తున్నాయి 3D ఫిగర్ కాబట్టి. ఏమేమి ఉన్నాయి మనకి క్యూబాయిడ్ లో, లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, హైట్, ఈ 3 ఉన్నాయి. లెంత్, బ్రెడ్త్, హైట్ 3 ఉన్నాయి. ఇప్పుడు మనకు రెక్టాంగిల్ లో 2నే ఉన్నాయి, ఓన్లీ లెంత్ బ్రెడ్త్. క్యూబాయిడ్ లో 3 ఉన్నాయి, లెంత్, బ్రెడ్త్, హైట్. దీని యొక్క వాల్యూమ్ ఏమైతుందంటే 3 వాల్యూస్ మల్టిప్లై చేయాలి. ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ఏ వాల్యూమ్, ఏరియా అనొచ్చు లేదా వాల్యూమ్ అనొచ్చు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్, అంటే ఎల్బిహెచ్ అని డినోట్ చేస్తుంటాం. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్బిహెచ్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. క్యూబాయిడ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ రూమ్ అనమాట. క్లాస్ రూమ్ కానీ ఇంట్లో ఏదైనా రూమ్ క్యూబాయిడ్ షేప్స్ లో ఉంటాయి మాక్సిమం. క్యూబాయిడ్ కి ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ అంటున్నాం. కర్వ్డ్ అంటే ఏంటి, చుట్టూ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము క్యూబాయిడ్ లో చుట్టూ గమనిస్తే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ నుంచి వద్దాం. రైట్ సైడ్ లో సైడ్ కి ఏమున్నాయి, లేదా బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఏదైనా. ఫస్ట్ రైట్ సైడ్ తీసుకుందాం. ఏముంటుంది, కింద ఉంటే లెంత్ అయినా ఉండాలి లేదా బ్రెడ్త్ అయినా ఉండాలి, ఏదో ఒకటి. ఫస్ట్ లెంత్ ఉందని అజంప్షన్ చేసుకుందాం. కింద రైట్ సైడ్ లో ఫస్ట్ లెంత్ ఉందని మనం అంటున్నాం. కింద లెంత్ అయినప్పుడు పైన ఏముండాలి, టాప్ లో లెంత్ ఉండాలి. కింద లెంత్ అయితే పైన లెంత్, కింద బ్రెడ్త్ అయితే పైన కూడా బ్రెడ్త్. నెక్స్ట్ మనకు సైడ్లలో ఏమున్నాయి, హైట్ ఒకటి ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో బాగా గమనిస్తే మనకు 4 హైట్స్ కనిపిస్తాయి. 4 సైడ్లలో 4 హైట్లు ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఏముంటాయి, 2 లెంత్లు 2 బ్రెడ్త్లు. ఎక్కడైనా తీసుకోవచ్చు మనం లెంత్ బ్రెడ్త్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ లో మనం కింద లెంత్ అనుకున్నామంటే కింద లెంత్ అయితే పైన కూడా లెంత్. నెక్స్ట్ స్ట్రైట్ గా ఉండేటి ఏంటి మనకు, పైకి 2 హైట్లు అనమాట. అంటే 2 హైట్లు 2 లెంత్లు ఉన్నాయి రైట్ సైడ్ లో. 2 హైట్లు 2 లెంత్లు. రైట్ సైడ్ లో ఏముంటాయో దాని యొక్క ఆపోజిట్ సైడ్ కూడా అవే ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ తీసుకున్నాం, లెఫ్ట్ సైడ్ లో ఏముంటాయి మనకి, సేమ్ అదే ఉంటాయి. లెంత్ హైట్, లెంత్ హైట్ ఇవే ఉంటాయి మనకు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ తీసుకున్నామంటే ఏముంటాయి, ఇక్కడ లెంత్ అయిపోయినప్పుడు రిమైనింగ్ కింద ఏముండాలి, బ్రెడ్త్ ఉండాలి. బ్రెడ్త్ ఉన్నప్పుడు 2 హైట్లు కామన్, బ్రెడ్త్ హైట్ బ్రెడ్త్ హైట్ బ్యాక్ సైడ్. మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా గమనిస్తే బ్రెడ్త్ హైట్ బ్రెడ్త్ హైట్. టోటల్ గా ఏంటి మనకు 4 సైడ్స్. ఒకటి లెంత్ హైట్ కు సంబంధించిన సర్ఫేస్ ఏరియా, దాని లెంత్ హైట్ ఏది ఉంటుందో దాని ఆపోజిట్ కూడా లెంత్ హైట్ ఉంటుంది. ఇంకొకటి బ్రెడ్త్ హైట్ కు సంబంధించింది. బ్రెడ్త్ హైట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆపోజిట్ కూడా బ్రెడ్త్ హైటే ఉంటుంది. ఓవరాల్ గా ఒక సర్ఫేస్ ఏరియా ఫస్ట్ ఏంటి, రైట్ సైడ్ ఏమైతుంది, లెంత్ హైట్ ఉండేది, లెంత్ ఇంటూ హైట్ దాని యొక్క సర్ఫేస్ ఏరియా. దాని ఆపోజిట్ కూడా లెంత్ ఇంటూ హైట్. టోటల్ గా ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 ఇంటూ లెంత్ ఇంటూ హైట్ 2HL. ఇంకా ప్లస్ ఏమున్నాయి మనకు బ్యాక్ సైడ్ బ్రెడ్త్ ఉంది, హైట్ ఉంది. అక్కడ ఏమైతుంది, BH అవుతుంది. బ్యాక్ సైడ్ BH అయినప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా BH అవుతుంది. ఈ టోటల్ గా యాడ్ చేస్తే 2BH, 2HL ప్లస్ 2BH అనమాట. రెండిట్లో నుంచి H కామన్ ఉంది. 2H కామన్ తీస్తే 2H ఇంటూ L ప్లస్ B. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2H ఇంటూ L ప్లస్ B. ఎలా వచ్చిందంటే చుట్టూ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. రైట్ సైడ్ నుంచి ఏదో ఒక సైడ్ నుంచి అజంప్షన్ చేసుకున్నామంటే 2 హైట్లు అనేది కామన్ ఉంటాయి. కింద లెంత్ తీసుకున్నామంటే లెంత్ అయినా బ్రెడ్త్ అయినా ఏదైనా అజంప్షన్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఏమైతుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2H ఇంటూ L ప్లస్ B. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ప్లస్ బాటమ్ అంటున్నాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ మనం డిరైవ్ చేసాం 2H ఇంటూ L ప్లస్ B. అలాగే లేదంటే దాన్ని మల్టిప్లై చేసైనా పెట్టుకోవచ్చు 2HL ప్లస్ 2HB. ఇలాగే పెట్టేసామంటే నెక్స్ట్ మనకు రిమైనింగ్ రావాల్సింది ఏంటి, టాప్ ఒకటి రావాలి, బాటమ్ ఒకటి రావాలి. టాప్ ఏముంది, లెంత్ బ్రెడ్త్ ఉంది టాప్ లో. బాటమ్ లో ఏముంది, లెంత్ బ్రెడ్త్. కాబట్టి పైన ఏమైతుంది సర్ఫేస్ ఏరియా L ఇంటూ B, బాటమ్ కూడా L ఇంటూ B. ఓవరాల్ గా ఏమైతుంది 2HL ప్లస్ 2BH ప్లస్ 2LB. టోటల్ నుంచి 2 కామన్ ఇస్తే 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. ఇవి ఏమేమి చేసాం మనం ఇక్కడ, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఏంటి, 3 డైమెన్షన్స్ 3 వాల్యూస్ ఉన్నాయి. 3 మల్టిప్లై చేయాలి LBH.
నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్, చుట్టూ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. అదేమైతుంది 2HL ప్లస్ 2BH. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఏమైతుంది 2 into LB ప్లస్ BH ప్లస్ HL. నెక్స్ట్ డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, డయాగ్నల్ ఏమైతుంది, రెక్టాంగిల్ లో డయాగ్నల్ ఏమొచ్చింది మనకు √L² ప్లస్ B² వచ్చింది. సేమ్ అలాగే క్యూబాయిడ్ లో డయాగ్నల్ ఏమొస్తుందంటే √L² ప్లస్ B² వస్తుంది. ఎక్స్ట్రా ఏమైతుందంటే ప్లస్ H². ఇక్కడ 3 డైమెన్షన్స్ 3 వాల్యూస్ వస్తున్నాయి, అక్కడ 2 వాల్యూసే కాబట్టి √L² ప్లస్ B² వచ్చింది. ఇక్కడ 3 వాల్యూస్ √L² ప్లస్ B² ప్లస్ H². ఇవి డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ ఇస్ ఈక్వల్ టు √L² ప్లస్ B² ప్లస్ H². ఇవి మనకు క్యూబాయిడ్ కి సంబంధించినవి.